సంవత్సరం గురువుల్ని పూజించుకోనటువంటి ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి 7 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ గురు పూజా పరంపర మహోత్సవాలకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అరుణోదయ కళా సమితి వారి నుంచి అనేక శ్రమలకు వచ్చి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సంస్థకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. లక్ష్మీనరసింహ గారికి అరుణోదయ కళా సమితి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఆత్మీయ అతిథులు శ్రీ ఎం మాధవీలత గారు, సెక్రటరీ, ఆశాజ్యోతి దివ్యాంగుల సంక్షేమ సంస్థ. కళల పట్ల అవగాహన ఉండి ఆదరించేటువంటి వ్యక్తుల్లో వీరు ముందున్నారని మేము చెప్పుకోవాలి. 10 సంవత్సరం ఈ అరుణోదయ కళా సమితి వారికి వారు ఇస్తున్నటువంటి చేయూత కలకాలం మాకు ఆ దుర్గమ్మ తల్లి ద్వారా కావాలని ఆశిస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మధుర కవి వలివేటి వెంకట శివరామకృష్ణ గారు మూర్తి గారి గురించి తెలియని వాళ్ళు లేరు. వారు గొప్ప ఉపన్యాసకులు. వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో చిన్నారులు ప్రారంభిస్తారు. కూచిపూడిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గౌరవ అతిథుల్ని పెద్దల్ని వేదిక మీదకి పిలవడం జరుగుతుంది. Thank you.
దిమికిట దిమికిట పాలమృదంగ దిమికిట దిమికిట సౌండి మృదంగ దిమికిట దిమికిట పాలమృదంగ దిమికిట దిమికిట సౌండి మృదంగ దిమికిట దిమికిట పాలమృదంగ దిమికిట దిమికిట పాలమృదంగ దిమికిట దిమికిట పాలమృదంగ దిత్త తకిట దిత్తి తకిట దిత్త తకిట దిత్తి తకిట దిత్త తకిట దిత్తి తదింగ తకిట దింగ తకిట దింగ తకుంట దిమికిట దిమికిట పాలమృదంగ తదండ తదండ తదింగ తకిట తకిట తకిటం తదండ తదండ తదింగ తకి తకిట తకిటం తదండ తదండ తకి తకి తకిట తకిటం తకిట తకిటం తకిట తకిటం దిమికిట దిమికిట పాలమృదంగ బ్రహ్మతాళ హరి గజానన బ్రహ్మతాళ హరి గజానన బ్రహ్మతాళ హరి గజానన తాండవ గోచ కరి గజానన తాండవ గోచ కరి తేజస కోటి సురగణ దాడి 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 దిమితి పెట్టన గరగ దిమితి పెట్టన గరగ దిమితి నగర దిమితి నగర నగర దిమితి నగర దిత్త నగర దిత్త గరగ దిమితి నగర దిత్త తేజస కోటి సురగణ దాడి వందే శివ గౌరీ గజానన వందే శివ గౌరీ గజానన వందే శివ గౌరీ గజానన తాండవ గోచ కరి గజానన తాండవ గోచ కరి తత్తిం తత్తత్త తింత తింత దండ తక దండ తక దండ తింత తక తింత తక తక తింత తక తింత తక తరగడ తింత తక తింత తక తక తింత తక తింత తక దండ తింత తక తింత తక ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, దయచేసి చిన్నారులు నృత్య మన యొక్క కావ్య పాలన కానీ నృత్య పాలన కానీ గానంలో కానీ మనం అనేక రకాలుగా ప్రదర్శించుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మన తెలుగు తల్లిని కీర్తిస్తూ సంస్థ సెక్రటరీ అయినటువంటి మాధురి తర్వాత దీన్ని నడిపిస్తున్నటువంటి మంజుష గారిని మా తెలుగు తల్లి అనేటువంటి ఈ పాటను పడవలసిందిగా కోరుతున్నాం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి
కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య తలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. బ్రహ్మాంజలి అనే నృత్యాంశాన్ని ప్రదర్శించడానికి వస్తున్న చిన్నారులు. భువనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం
తకిట తక దిత్తళంగు దిత్తళంగుతో తరిగినంగు తక తాగ తకిట తక తరిగినంగుతో ధీగినంగు తక తాగ తకిట తక దిత్తళంగు తకతో తరిగినంగు తక తాగ తకిట తక తరిగినంగు తకతో ధీగినంగు తకతో తరిగినత తరిగినంగు తకతో తరిగినత ధీగినంగు తక కినకు తక తరిగినంగు తక కినకు తక ధీగినంగు తక తరిగినంగు తక కిరగిరం 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 తదిత్త తక తట్ట జడ తది తట్ట జడ తట్ట జడ తట్ట జడ తట్ట జడ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాకల్ప తరుద్భాతి సభాకల్ప తరుద్భాతి వేద శాఖోపశోభితః బ్రహ్మాంజలి తాండవనృత్య సష్టగు దివ్యాంజలీలాస్యేలనాలోలకు బ్రహ్మాంజలి తాండవనృత్య సష్టగు దివ్యాంజలీలాస్యేలనాలోలకు బ్రహ్మాంజలి సత్యంజలి సిద్ధయోగీంద్ర సత్కరికి సత్యంజలి సిద్ధయోగీంద్ర సత్కరికి నృత్యాంజలి నాట్య గోగీతవరులకు నృత్యాంజలి నాట్య గోగీతవరులకు బ్రహ్మాంజలి తాండవనృత్య సష్టగు దివ్యాంజలీలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి. శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విరులకు శుభము శుభము నాట్యాలు మోదులకు శుభము శుభము సర్వజనానికి శుభము శుభము నాట్యాలు మోదులకు శుభము శుభము సర్వజనానికి బ్రహ్మాంజలి తాండవనృత్య సష్టగు దివ్యాంజలీలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి తాండవనృత్య సష్టగు దివ్యాంజలీలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి. తట్ట
Hey, kita tak ketong. Hey, tom. Kita tak ketong. Hey, kita tak ketong. Hey, hey, tất tỷ tom. 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 Hey, tom. Kita tak ketong. Hey, kita tak ketong. Hey, tom. Kita tak ketong. Hey, kita tak ketong. Hey, tất tỷ tom. 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 Hey, tom. Kita tak ketong. Hey, kita tak ketong. Hey, tom. Kita tak ketong. Hey, kita tak ketong. Hey, tất tỷ tom. 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 Hey, tất tỷ ta. Tất chân cả đi cả. Chân cả đi chân cả đi đi. Tất tỷ nó tùng. Tất cả đi đi nó tùng. Tất cả đi cùng tất tỷ nó tùng tom. అష్టలక్ష్మి స్తోత్రం అంటూ చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనని ప్రదర్శించబోతున్నారు. पंकजवासिनी देह सुपूज
కూచిపూడిలో శబ్ద ప్రాధాన్యత ఎంతో ప్రాముఖ్యమైనది. దానికి గాను మా ఈ చిన్నారులు దశావతార శబ్దాన్ని ప్రదర్శించడానికి వస్తున్నారు. ఆ విష్ణుతత్వాన్ని బోధిస్తూ కూచిపూడిలో శబ్ద ప్రక్రియలో నృత్య నాట్య శబ్దాలను ప్రదర్శిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, బౌద్ధ, కల్కి అవతారాలని శ్లోక రూపంలో ప్రప్రదంగా చూపిస్తున్నవారు కుమారి వర్ష. ఆ తరువాత ప్రతి ఒక్క అవతారాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు వస్తున్నారు. వేదానుద్ధరతే వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళ ముద్విప్రతే దైత్య ధారయతే బల చలయతే క్షత్రక్షయో పూర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్య మాతల్వదే మ్లేచ్ఛం ఊర్జయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యో నమః వత్సరమున మరియం బుధిలో 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 దొచ్చియున్న సోమకు బుధి దొచ్చియున్న సోమకు దృంగి విత్సల విడి వేదములదున విత్సల విడి వేదములదునకు ఇచ్చిదివో మత్స్యలత వేదములిచ్చిదివో మత్స్యలత తండ 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 కిడక తండ కిడక తాగత జండు
తచ్చనుత తగ్గది తచ్చనుత తగ్గది పలువురు మేము ప్రస్తుతి చేయగ పలువరు మేము ప్రస్తుతి చేయగ జలగి సురలు జలది భజింప జలగి సురలు జలది భజింప జలగ సురులు జలది మదింపక జలగ సురులు జలది మదింపక కలిమి బలిని జలమి తొసగి కలిమి బలిని జలమి తొసగిన కులగిరి ధరకు కులగిరి ధరకు కుకుందదికిట దదికిట దదికిట కుకుందదికిట దదికిట దదికి తిరముగ ధర నురవడి చేకున్ తిరముగ ధర నురవడి చేకున్ పురగ పదం విదుగుగ దొచ్చి పురగ పదం విదుగుగ దొచ్చి హిరణ్యాక్షు పరిమాచిదిగో హిరణ్యాక్షు పరిమాచిదిగో వరసుగుణ వరగరూప వరసుగుణ వరగరూప రక్షింపంగ జంభాది సుత ప్రముఖ కదంబం పునురక్షింపంగ సంపమున బెడలియు సభా సంభమున బెడలి దానవడింపకు గాజిదివ నరసింహ దానవడింపకు గాజిదివ నరసింహ తదండ దండ దండ గిరదగ దండ గిరదగ చుందది సత్తనందత చుందది మానితముగముల్లోకంబుల్ మానితముగముల్లోకంబుల్ తానో పదకా పాడంగ తానో పదకా పాడంగ మానుగమూఢడుగులు బలిచే దానముగును వామన రూప బలిచే దానముగును వామన రూప తదన తన తన కిరదగ తన కిరదగ తజను తదిత తదిత చుండు తక్కినందగ తదిత తదిత చుండు తక్కినందగ తరబి 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 పతులను తరణి 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 పతులను పరసూజే నుడు మాడిదివ పరసూజే నుడు మాడిదివ పరబీద పరాక్రమము తరబదగిదివ పరరామా పరబీద పరాక్రమము తరబదగిదివ సురలకు బసము కాని దశము సురలకు బసము కాని దశముకు సురలకు వశము కాని దశము కొరుచి విశదముక అయోధ్యకు సీతత వేంచేసిదివో రఘురామ సీతత వేంచేసిదివో రఘురామ తండ 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 కిరదగ తండ కిరదగ తాకత చెడు తండ తండ తచ్చు తాకు తండకు తటింకుతే గుగు తాకు తండకు తటింకుతే గుగు యాదవ వంశాప్తి సుధాకర్ యాదవ వంశాప్తి సుధాకర్ ఆదిదేవుడన దుడుడ కన ఆదిదేవుడన దుడుడాగన్ ఆదిదేవుడన దుడుడాగన్ మోదమెసక కలులను దుంచి మోదమెసక కలులను దుంచి ఏదిలి బల ముడిపి బలరామా ఏదిలి బల ముడిపి బలరామా తదండ తండ దుర్దకిరదగ దండ కిరదగ తాకొట చెడు తండ తండ తచ్చ తకుందది తకుందకుతే గిల తకుందది తకుందకుతే అంగణలకు సిగ్గటలింపగా
బాధలు మంపగ పాపకు కలి బాధలు మంపగ పాపకు కలి బాధలు మంపగ కలి బాధలు మంపగ నీటు కగల బాలము చేకొని నీటు కగల బాలము చేకొని కోటకమున ఎక్కి ఉదాపు కోటకమున ఎక్కి ఉదాపు నీతన చినగ దురాపుల కీటన చినగ దండ దండ చిన్న కిడక చిన్న కిడక తాకత జగగుణ నకు జయ జయ జగకిన్న జగగుణ నకు జయ జయ జగకి సురల్ మేల్ మేలని పొగడగ సురల్ మేలని పొగడగ సురల్ మేల్ మేలని పొగడగ సురల్ మేల్ మేలని పొగడగ సురల్ మేల్ మేలని పొగడగ సురల్ మేల్ మేలని పొగడగ నిరతము నీదా సులభోగ నిరతము నీదా సులభోగ వరగ వ్యాఘ్రపురమున వెలసి వరగ వ్యాఘ్రపురమున వెలసి వరదరాజదేవ ఆశ్రిత సుర పూజా పదం తంగడదగ తరిగిడదం తరిగిడదం తగ తరిగిడదం కిడదగ తరిగిడదం తరిగిడదం కిడదగ తరిగిడదం 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 దుర్గుడ తగిట చంత తగి తనత తనం తనత తనం జడు దుర్గుడ తగిట చంత తగి తనత తనం తనత తనం జడు దుర్గుడ తగిట తగ తగిట తగ దుర్గుడ తగిట తగ తగిట తగ దుర్గుడ తగిట దుర్గుడ తగిట తగిట దుర్గుడ తగిట దుర్గుడ తగిట తగిట దుర్గుడ తగిట దుర్గుడ తగిట తగిట ఎంతో ఓపికనిస్తాయి, వాళ్ళకి ఆనందాన్ని కూడా కలుగజేస్తాయి. తర్వాతి భరతనాట్య అంశముగా జతిస్వరం. వసంత జతిస్వరం.
చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ తరంగ నృత్యం ఊతుకాడు సుబ్బయ్య గారు రచించినటువంటి కృతిని డాక్టర్ వెంపటి చినసత్యం గారు తరంగ రూపంలో ఈ యొక్క అంశాన్ని కూర్చారు. మరకటిక మణిమయ చేల అనే అంశంలో కనక మణిమయ నోపుర చరణ అన్న చరణంలో తరంగ నృత్య దర్శకత్వం చేశారు డాక్టర్ వెంపటి చినసత్యం గారు. చూసి వీక్షించి తరించండి. ఈ యొక్క అంశం ద్వారా నాట్యం యొక్క మోక్ష సాధనని చూపిస్తూ నర్తకి తన పాదగత విన్యాసాలని ప్లేట్ మీద ప్రదర్శిస్తూ అలాగే శిరస్సు పైన కలశం పెట్టుకొని ఆ గంగా జలాన్ని ఆ కలశంలో ఉంచుకుంటూ మోక్ష సాధనకై నాట్య సిద్ధిని కలగజేస్తూ ప్రేక్షకుల్ని రంజింపజేయడమే ఈ నృత్యం యొక్క ప్రధాన అంశం.
కనకమణిమయ నూపుర చరణ తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ తద్దన్న దన్న తజ్జన్ను జన్ను తద్దిమ్మి దిమ్మి తద్ది తగదినతం తద్దన్న దన్న తజ్జన్ను జన్ను తద్దిమ్మి దిమ్మి తగది తగదినతం తద్దన్న దన్న తద్ది తగదినతం తజ్జన్ను జన్ను తగది తగదినతం తద్ది తగదినతం తగది తగదినతం 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 తద్ది తగదినతం 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 తదింగిన తగదింగిన తగదిగు తదింగిన తద్ది తగదినతం 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 తదింగిన తగదింగిన తగదిగు తదింగిన తద్ది తగదినతం 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 తదింగిన తగదిగు తదింగిన తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ 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 తదిద్ది తగ తజం జం తగ తదిద్ది తగ దిం 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 తజం తరకడక దింద దణం తరకడక దింద తరుం తరకడక దింద దిం 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 దిన్నకడక దిం 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 దిన్నకడక దిం 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 దిన్నకడక దిం 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 తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ తజం తరకడక తద్దితం తరకడక తజం తరకడక దిం 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 తజం తరకడక తద్దితం తరకడక దం తకదం తక్కద్దిం తత తజం తరకడక తద్దితం తరకడక తజం తరకడక తరకడక తజం తరకడక 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 తజం తరకడక 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 తకదికతో తకతో తకదిరల కనకమణిమయ నూపుర చరణ కల్పత కలి కలుషత్వని వాసన కామినాదన కలిత జనాదన కల్పత కలి కలుషత్వని వాసన కామినాదన కలిత జనాదన తకిత తకదిమి తకజన తకలుష
సాధన చేయగా చేయగా సమకూరును పనులు అంటారు. అలాగే ఈ నృత్య సాధనలో ప్రతి ఏడు వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మీ యొక్క కరతాళాలతో వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమంలో అయినా గణపతి స్తుతితో మొదలుపెట్టి తిల్లాలతో ముగించడం కూచిపూడి నృత్య సాంప్రదాయంలో ఆనవాయి. అలాగే కూచిపూడి నృత్య సాంప్రదాయంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మా ఈ చిన్నారులు ప్రదర్శించారు. ఆఖరిగా నా కంపోజిషన్తో చేసినటువంటి ఫరస్ తిల్లానా నా సీనియర్ స్టూడెంట్ అయినటువంటి వర్ష ప్రదర్శనతో ఈ సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు, ఆ తర్వాత సభా కార్యక్రమం. Oh
ఎంతో పాటుపడుతున్నట్టు ఒక మహోన్నతమైన వ్యక్తి వారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ అంటున్న దృక్పథంతో వారు చేసేటువంటి కార్యక్రమాలకి అందరం సహకరించాలని కోరుకుంటూ తర్వాతగా మధుర కవి శ్రీయతులు వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి గారు మీరు గొప్ప ఉపన్యాసకులు, వారి గురించి తెలియని వారు లేరు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొక ముఖ్య కారణమైనటువంటి మంజుష పిల్లలకు గురువు, వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఎంతో కష్టపడి తను నేర్చుకొని చిన్నప్పటి నుంచి కూడా తన విద్యను అక్కడితో అంతం అయిపోనికుండా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఆంధ్ర తెలంగాణలో అనేక మంది శిష్యులని తయారు చేస్తూ ఈ కళ అంతరించిపోకుండా తన యొక్క కృషి తాను చేస్తున్నటువంటి మంజుషను మరొకసారి అభినందిస్తూ, ఇంకొక విషయం, మంజుష నా కూతురు అయినప్పటికీ పొగడ్డం మంచిది కాదు, ఆయుక్షేమం అంటారు కనుక మీ అందరి ఆశీస్సులు వారికి ఇస్తే నావి కూడా ఇచ్చినట్టు అనుకుంటూ మరొకసారి 5 నిమిషాలు ఈ కళ గురించి, గురువు గురించి, చిన్నారుల గురించి, నృత్యం గురించి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం. చరణారవిందాభ్య నమో నమః. గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే. అందరికీ కూడా మరొకసారి నమస్సులు తెలియజేస్తున్నాను. వేదిక మీద నాతో పాటు ఆసీనులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ఇదే కనుక కొంచెం ముందుగా ప్రారంభోపన్యాసాలు అయితే అందరినీ పేరు పేరున పిలుస్తూ వారి గురించి 4 విషయాలు చెబుతూ ముందుకెళ్తూ ఉండొచ్చు. కానీ సమయం 8:30 అయింది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సులు. వేదిక ముందు ఆసీనులైనటువంటి ఉత్తములైనటువంటి శ్రోతలందరికీ కూడా నమస్సులు. ముందుగా మంజుష గారికి అభినందనలు. ఎందుకు అంటే చెప్పండి, ఆమెకు ఉత్తమ శిష్యురాలు ఆవిడ. ఈ లలిత కళల్లో ఒక సంప్రదాయం ఒకటి ఉంటుంది. ఉత్తమ శిష్యులు ఉత్తమోత్తమ గురువులుగా మారగలరు. ఎవరైతే ఉత్తమ శిష్యులు అవుతారో వాళ్ళు కాలానుగుణంగా ఉత్తమోత్తములైనటువంటి గురువులుగా మారగలిగేటువంటి అవకాశం భగవంతుడు ప్రసాదిస్తారు. వారు వారి గురువుల పట్ల ఎలా ఉంటారో, వాళ్ళని ఆమె ఎలా సత్కరించుకుంటారో, వాళ్ళ పట్ల ఆమె యొక్క శిష్య భావనని ఎలా వెలుగుచుతారో స్వయంగా మేము చూసిన వాళ్ళం. కనుక వారు వాళ్ళ గురువుల పట్ల ఉండేటువంటి నమ్రత, గురుత్వ భావన ఇవన్నీ కూడాను ఈ రోజున ఆమెను గురువుగా తయారు చేశాయని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయం, మంజూష గారి దగ్గర విద్యను అభ్యసిస్తున్నటువంటి శిష్యులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకని అని అంటే ఇప్పుడు మేము కూర్చుని చూసాము అక్కడ. మరి ఆంగికము, ఆహార్యము అనే పదాలు కొంచెం ఆ కళ తెలిసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మామూలు పరిభాషలో అయితే ఈ నర్తనము నర్తిస్తున్నప్పుడు ఆ అంశంలో ఉన్నటువంటి రసం ఏదైతే ఉందో అది ఆ ముఖంలో ప్రస్ఫుటంగా ద్యోతకం అవ్వాలి. నేను మంజూష గారిని ఎందుకు అభినందించానంటే వారు నర్తించేటువంటి విధానము నేను చూసిన వాడిని. ఎన్నో గొప్ప గొప్ప అంశాలు ఇక్కడ కూడా ఆవిడ ప్రదర్శించి ఉన్నారు వాళ్ళ గురువుల యొక్క సముఖంలో. గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ రోజున ఆ పిల్లలు ఇక్కడ నర్తించేటువంటి విధానం చూస్తే మళ్ళా యొక్క ఆ గురు పరంపరని అందిపుచ్చుకున్నారా అన్నంత ఆనందం కలిగింది. వాళ్ళు లయబద్ధంగా నర్తించడమే కాకుండా వారు నర్తించేటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాల్లో ఉండేటువంటి రసాన్ని ప్రస్ఫుటంగా వాళ్ళ యొక్క ముఖ కవళికల్లో మనం చూసేటువంటి వాళ్ళకి ద్యోతకమైనవి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. కనుకనే అటువంటి గురువు దగ్గర అభ్యసిస్తున్నటువంటి శిష్యులందరూ వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక విద్య దాన్ని ఆ రసానందాన్ని తాను స్వయంగా అనుభవించి అందులో ఒక శ్రద్ధ, మనకి సాయిబాబా గుళ్ళకి వెళ్తే కనుక మీరు పైన 2 రాసి ఉంటాయి, శ్రద్ధ, సబూరి అని. ఆ 2 జీవితం మొత్తం కావాలి. ఒక కళకే కాదు, ప్రతి అంశంలోనూ కావాలి అంశాలు. ఆ 2 శ్రద్ధ, సబూరి. శ్రద్ధ, సబూరి అంటే ఓర్పు. ఈ 2 చాలా అవసరం. ఈ రెండిటితోనూ ఒక కళని గనక అభ్యసించిన, ఆ ఒక కళని గనక శిష్యులకి మళ్ళా పరంపరగా అందించిన ఈ 2 అంశాలు చాలా అవసరం. ఆ 2 అంశాలు ఆమెకి చాలా గొప్పగా ఉన్నాయి. శ్రద్ధ ఉంది ఈ కళ పట్ల. అది తన నుంచి తను ఎట్లయినా తన గురువుల దగ్గర నుంచి అందిపుచ్చుకుందో తిరిగి మళ్ళా తన శిష్యులకి అదే సంప్రదాయంతో, అదే గౌరవంతో, అదే వినయంతో, అదే విధేయతతో కళ పట్ల తనకున్నటువంటి శ్రద్ధని ప్రస్ఫుటంగా తను ద్యోతకం చేయడమే కాకుండా తన శిష్యుల చేత కూడా ఆ కళని బతికింప చేయడమే తన గురువులకు తను ఇచ్చేటువంటి ఒక గురు దక్షిణగా భావించినటువంటి గురువు మంజూష గారు. ఈరోజు వాళ్ళకి ప్రదర్శించిన అంశాలు
చాలా ఆనందదాయకమైనది. ఇంకా గొప్పగా ఎన్నో చాలా విషయాలు చెబుదాం అనుకున్నాం, కానీ 8:30కి సభ మొదలు పెట్టడం వల్ల కాస్త అందరూ కూర్చుని ఉన్నారు. అందరి ముఖాల్లో కూడాను ఆ పిల్లల్ని ఎప్పుడు చాలా జ్ఞాపికలు ఇస్తారా, లేకపోతే ఆ పిల్లలకి ఎప్పుడు ఆశీర్వచనం చేస్తారా, మరి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎప్పుడైతే వాళ్ళు అందుకుంటారా, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి ఇంత పరమాణమో పులిహోర లోపల పెట్టి పడుకోబెడదామనేటువంటి తల్లులు తండ్రులు ఉన్నారు కనుక నేను పెద్దగా ఉపన్యసించలేను. మేము అంటే ప్రవృత్తి వృత్తి అని రెండు ఉంటాయి. ఈ ప్రవృత్తి ఇదైనా వృత్తిరీత్యా మేము లెక్చరర్లం కాబట్టి మా చేతికి మైక్ ఇస్తే కనీసం 55 నిమిషాలు లేకుండా మేము మైక్ ఆపం. పిరుడు కూడా అంటే మా కాలేజీల్లో పిరుడు 55 నిమిషాలు కదా, కాబట్టి అట్లా అని ఇప్పుడు అంత చేతి కాకుండా ఇక మీ అందరికీ ఒక సూచన కూడా, మీ పిల్లల కోసం మీరు ఎట్లయితే గనక ఈ విధమైన కార్యక్రమాలకు వచ్చారో, ఎప్పుడు కళ బతుకుతుందంటే అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, మరి ఇంకేదైనా కళ కావచ్చు. ఎప్పుడు కళ బతుకుతుందంటే మరి దాన్ని పోషించిన వాళ్ళు ఉంటే బతుకుతుంది. ఆ రస పోషణ ఎప్పుడు 2 రకాలు: ఆర్థికమైనటువంటి సహకారం, హార్దికమైన సహకారం. ఈ ఆర్థికమైన సహకారం అందించడానికి ఖచ్చితంగా చెప్తున్నాను, భూమి పుట్టిన నాటి నుంచి ఎప్పటి వరకైనా సరే ఖచ్చితంగా దాతలు ఉంటారు, అందులో సందేహం లేదు. ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన జరుగుతుంది అంటే మేమున్నాం ముందు, మేము మీకు జరిపిస్తున్నామని చెప్పగలిగేటువంటి దాతలు కోకొలలుగా ఉన్నారు. నువ్వు కనుక చిత్తశుద్ధిగా చేయగలిగితే అందులో సందేహం లేదు. కానీ ఈ హార్దిక సహకారమే చాలా అవసరం. అందుకోసం మీకు ఇచ్చేటువంటిది ఏంటయ్యా అంటే, హార్దికం అంటే మీ పిల్లలు కార్యక్రమం జరుగుతున్నప్పుడే కాకుండా మరి మీ తెలిసిన వాళ్ళము, మరి ఇంకెక్కడైనా సరే ఒక భరతనాట్యము, కూచిపూడి అంశం జరుగుతుంది అని అంటే మీ పిల్లలతో సహా, మీ బంధుమిత్రులతో సహా ఒక అరగంట సేపైనా వెళ్ళి ఆ సభని జయప్రదం చేసి వస్తే ఆ ఎదురుకుండా కూర్చున్నటువంటి ఆ సభికులని, ఆ శ్రోతలని చూసి ఇక్కడ నర్తించేటువంటి పిల్లలు ఆనందపడతారు. నా నాట్యం చుట్టానికి ఇంతమంది వచ్చారా, నేను ఇంకా ఇంకా నేర్చుకోవచ్చు అని. కాబట్టి ఇది ఒక చిన్న సలహా గారిని తీసుకోవచ్చు. అంత అందంగా పాడతారు. ఈ రోజున ఆమె ఈ కళాశాలకి మరి ప్రధానోపన్యాసకులుగా అంటే ప్రిన్సిపాల్గా అవ్వటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మరి ఆమె ఇంకా ఎంతవరకు రిటైర్మెంట్ మనకు తెలియదు, కానీ అప్పటి వరకు కూడా మా విజయవాడలో ఉండే సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్గానే ఉండాలని మా కోరిక. ఎందుకంటే ఆ విద్య తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు కనుక ప్రిన్సిపాల్గా ఉంటూ ఉంటే ఆ కళలు అద్భుతంగా రాణించబడతాయి. ఎందుకు ఇప్పుడు గురించి 2 విషయాలు చెప్పానంటే, మోదుమూడు సుధాకర్ గారు మరి కొంతమంది ఇంకొక ఆయన మొన్న నిర్వహించారు, పోపూరి గౌరీనాథ్ గారు, ఇలాంటి ప్రముఖులైనటువంటి విద్వాంసులు విజయవాడలో కొన్ని సభలు నిర్వహిస్తూ ఉంటారు సంగీతం మీద. ఆ రోజు ఉన్నా లేకపోయినా సరే కనీసం కొంతసేపైనా వచ్చి తన కచేరీ ఆ రోజున ఆ సమయంలో ఉన్నా లేకపోయినా ఆ సభకి వచ్చి కూర్చుని ఆ గానాన్ని విని కరతాళ ధ్వనులు తన యొక్క అభినందనలు తెలియజేసి ఇంటికి వెళ్ళేటువంటి ఆవిడ. మరి ఒక ఉత్తమ శ్రోత ఉత్తమ గాయనీమణిగా మారుతుంది. ఎన్నో పుస్తకాలు చదివితే ఒక రచయిత అవుతాడు. ఎంతోమంది మహానుభావుల ఉపన్యాసాలు వింటే వాడు ఒక ఉపన్యాసకుడు అవుతాడు. ఇది సహజం. కనుక నేను ఈ సందర్భంగా మీకు చెప్పే చిన్న సూచన ఏంటంటే, మీ పిల్లలందరూ ఎప్పుడు రాణించబడి ఇప్పుడు ఎలా అయితే అందరూ వచ్చి చక్కగా పిల్లల్ని ప్రోత్సహించారో అట్లాగే మరి ఇంకెక్కడన్నా జరుగుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మీరు ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మీతో పాటు కనీసం ఒక అరగంట గంట వాళ్ళని తిలకింపజేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఆ అష్టలక్ష్మి వైభవం ఏదైతే ఉందో అంశం, నేను అనుకోవడం త్వరలో మరి విజయవాడ నగరమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ అంశాన్ని ప్రదర్శింప చేయాలంటే మంజూష గారే అనేటువంటి ఒక పేటెంట్ హక్కు వచ్చేటువంటి అవకాశం ఉందని మాత్రం నాకు అర్థమైంది. అంత అందంగా పిల్లకాయలు ప్రదర్శించారు ఆ అంశాన్ని మాత్రం. అది ఆవిడకి త్వరలో ఆ పేటెంట్ హక్కు వచ్చే అవకాశం ఉంది. ఈ తర్వాత ఉన్నటువంటి వక్తలందరూ మీకు ఉత్తమమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. మధ్య మధ్యలో ఒక గొప్ప అవకాశం ఏంటంటే సభాధ్యక్షుడికి ఒక అవకాశం ఏంటంటే
అందరికంటే ఎక్కువ సమయం ఉంటుంది. మధ్య మధ్యలో 2 మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మరి మన ముఖ్య అతిథి మొదటిగా మన ఘంటసాల సంగీత నృత్య కళాశాల ప్రధానోపన్యాసకులు అంటే లెక్చరర్ గారైనటువంటి ప్రిన్సిపల్ గారైనటువంటి మరి లక్ష్మీ నరసింహ గారిని వారిదైనటువంటి శైలిలో చక్కటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. శ్రీ వలివేటి శివరామకృష్ణ గారు చెప్పినంత పెద్దదాన్నేం కాదు, మల్లిక్ గారు మనవరాల్ని పాడతాను. అది ఆయన అభిమానం, చెప్పారు, సంతోషం. ఈనాటి అరుణోదయ కళా సమితి మా మంజుష, ఆమె దగ్గర తరబీదు పొంది చిన్నారులు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. గురు పూజ మహోత్సవం సందర్భంగా వ్యాస భగవాన్ని పేరు మీద మనం జరుపుకునే గురు పూజ మహోత్సవం సందర్భంగా అందరికీ నా పిల్లలందరికీ ముఖ్యంగా నా శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా. గురువులందరికీ నమస్కారం. మంజూష మా ప్రధాన కార్యాలయం, మా హెడ్ ఆఫీస్లో ఒక ఉన్నత పదవిలో ఉండి కూడా వీకెండ్స్లో, శని ఆదివారాల్లో హైదరాబాద్లో తరగతులు నిర్వహిస్తూ, అలాగే మిగతా రోజుల్లో విజయవాడలో తరగతులు నిర్వహిస్తూ, ఈ రకంగా ఆమె 2 చోట్ల తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను తయారు చేస్తోందంటే చాలా గొప్ప విషయం. ప్రతి వారం హైదరాబాద్ వెళ్ళి రావడం అంటే మాటలు కాదు. వెళ్ళి మళ్ళీ అక్కడేమీ విశ్రాంతి తీసుకోకుండా పిల్లలకి నృత్య శిక్షణ ఇస్తూ వారిని చక్కగా తయారు చేసి, ఇప్పుడు శివరామకృష్ణ గారు చెప్పినట్టు మనం అందరం చూసి అదే ఆనందించాం. అష్టలక్ష్మి స్తోత్రం ప్రత్యేకంగా చాలా బాగుంది. అలాగే చివరిలో తిల్లన తన సొంత కంపోజిషన్, ఈ 2 చాలా బాగున్నాయి. అన్ని అంశాలు పిల్లలు మంచి క్రమశిక్షణతో చేశారు. హావభావ ప్రదర్శన అంతా బాగుంది, వాళ్ళ ఆహార్యం అంతా బాగుంది. ఇక్కడెక్కడ ఒక లోటు కూడా చెప్పడానికి ఏమి కనిపించలేదు మనకి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ గురువు గారు చెప్పిన విద్యని శ్రద్ధగా నేర్చుకుంటూ, ఇక్కడ గురువు శిష్యులు ఇద్దరి అనుసంధానం చాలా బాగుంది. కాబట్టే ప్రదర్శన ఇంత రక్తి కట్టిందని ముఖ్యంగా చెప్పాలన్నమాట. కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎం మాధవీలత గారు, ఈమె ఆశా జ్యోతి దివ్యాంగుల సంక్షేమ సంస్థకి సెక్రటరీగా ఉన్నారు. వారిదైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. ఓం గురుభ్యో నమః. ఈరోజు అరుణోదయ కళా సమితి వారి 7వ వార్షికోత్సవం మరియు గురు పూజ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ముందుగా ఈ జనరేషన్లో జనరల్గా పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఆ కార్పొరేట్ విధానం వైపే చూస్తున్నారు. కానీ ఇలాగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ మన కళలను
అవతరించకుండా కాపాడుతూ పిల్లల్ని కూచిపూడి నాట్యం వైపు ప్రోత్సహిస్తూ ఇంత మంచి అకాడమీలో జాయిన్ చేసినందుకు ముందుగా తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన గురువు గారు కానీ మేడం కానీ అందరూ చూస్తున్నారు పిల్లలు ఎంత చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు అంటే మీరందరూ చూశారు అవునా. ఒక్కసారి పిల్లలందరికీ మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క తప్పట్లతో ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే పిల్లలు ఇంత చక్కగా ప్రదర్శించారు అంటే దాని వెనకాల మంజూష కృషి ఎంత ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ బెస్ట్ టీచర్. ఇందాక గురువు గారు కూడా చెప్పారు మీరు ఒక మంచి టీచర్ దగ్గరికి మీ పిల్లల్ని పంపించారని చాలా గర్వంగా చెప్పుకోవాలి. నిజంగానే ఆ రోజు వస్తుంది. అలాగే మన అరుణోదయ కళా సమితి ఇంకా ముందు ముందు ఎంతోమంది పిల్లలకి మంచి నాట్యాన్ని నేర్పిస్తూ ఇంకా ముందు ముందు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మంజుష కూడా ఇంకా మంచి 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 కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి దాన్ని ఏమంటారు అవార్డ్స్ రికగ్నిషన్స్తో ముందుకెళ్ళాలని చెప్పేసి తను ఈ ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాల్లోనే ఇందాక అష్టలక్ష్మి డ్యాన్స్కి ఒక రోల్ మోడల్గా నిలుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మంజుష. అలాగే ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని అన్నట్టు పెద్దలు మన ఈ గురు పూజోత్సవం రోజున మన వ్యాస మహర్షిని స్మరించుకుంటూ వ్యాస మహాముని మన భారత జాతికి అందించినటువంటి గొప్ప వరం మహాభారతం. ఆ మహాభారతాన్ని మన జాతికి అందించినటువంటి వ్యాస మహాముని ఆ పరంపర నుంచి నేటి వరకు మన గురువుల వరకు తర్వాతి కాలంలో ఈ శిష్యుల్లో కూడా ఎంతోమంది గురువులు తయారవచ్చు. మన మంజుష్ గారి లాగా ఎంతోమంది గురువులు కూడా తయారవచ్చు. భవిష్యత్తు తరంలో కూడా రాబోయే గురువులు అందరినీ కూడా స్మరించుకుంటూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మన అరుణోదయ కళా సమితి అసలు ఆ పేరులోనే అరుణ ఉదయం. అరుణం అంటే ఇక్కడ ఎర్రని వర్ణం, అలానే సూర్యుడు, రెండు అర్థాలు ఉన్నాయి. అరుణోదయ సూర్యుడు ఎప్పటికప్పుడు మనకు కొత్త వెలుగులను అందిస్తూ ఉంటాడు ఆ సూర్యుడు. అలానే ఈ అరుణోదయ కళా సమితి ద్వారా మన మంజుష గారు కొత్త వెలుగుల్ని అందిస్తూ మన విద్యార్థుల్ని కూడా మంచి మార్గంలో అందిస్తూ వారిని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. అలానే ఈ పిల్లలు కూడా చక్కగా మంచి ఉన్నత మార్గాలను అందుకుంటూ మంచి బహుమతులు పొంది మంచి స్థాయిలో ఎదగాలని వారందరినీ ఆశీర్వదిస్తూ వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు గురువాష్టకం అని ఒకటి ఉంది. ఆ గురువాష్టకంలో ఒక విషయం ఒకటి తెలియజేస్తాడు. కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోదంగ్రి పద్మే తతక్కిం శోభాయమానంగా వెలుగొందుతున్న ధనధాన్య కనక వస్తు వాహనాలతో నువ్వు శోభిల్లుతున్నా, మరి ఎన్ని రకాలైనటువంటి అంగబలం, అర్ధబలం, జనబలం ఇన్ని ఉన్నా కూడా ఎన్ని ఉంటే ఏమి, నీ మనసులో అనునిత్యం నీ మనసు గురువు యొక్క పాదాల మీద లగ్నం కాకపోతే ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు అని జగద్గురువైనటువంటి ఆదిశంకరుడు ఆయన గురువాష్టకం అని రాస్తారన్నమాట. కాబట్టి జగత్తులో మనిషికి ఎన్ని రకాల సంపదలు అబ్బినా
ఆ అన్ని రకాల సంపదల కంటే కూడా ఉన్నతమైనది ఏంటి అంటే మనసు గురువు యొక్క పాదాల మీద లగ్నం అయ్యి ఉండటమే అన్నిటికంటే గొప్ప సంపద అని తెలియజేస్తాడు జగద్గురువైనటువంటి ఆదిశంకరుడు. అందుకనే ఈ ఏదన్నా కాస్త సన్నాయి కానీ ఏదైనా వెనకాల మేళం కానీ ఏమన్నా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే కంటికి ఆనందం కలుగుతుంది. అది పెట్టడం వలన చెవులకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఏమైనా భవిష్యత్తులో మీరు అంత ఉత్తమ గురువులు అవుతారు, అందులో సందేహం లేదు. మరి మేము మా గురువు గారిని మేడిచర్ల గోపాలకృష్ణ శాస్త్రి గారిని వాళ్ళు ఆయన శంకర కనకారావు గారి ఇంటి దగ్గర ఉంటారండి. ఎందుకంటే సంగీత సాహిత్య నృత్యం ఇవన్నీ కూడా ఒకే తల్లి బిడ్డలు. వాళ్ళంతా కలిసి వీరి యొక్క సహకారం కళలందు ఉండడం చాలా ఆనందదాయకం. కళాకారుడికి కళా పోషణ ఇచ్చేవాళ్ళు ఎంతో తప్పనిసరిగా ప్రధాన పాత్ర వహించి తీసుకోవాలని కోరుతూ మంజుష తమ యొక్క కృతజ్ఞతను ఈ సత్కారం ద్వారా తెలియజేసుకుంటున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. చప్పటితో వారిని ఆనందించుకుంటున్నారు. ఎంత చక్కటి భాషలతో మనందరిని అందించినటువంటి వారు. నిజంగా వారు తెలుగు లెక్చర్గా పనిచేసినటువంటి గాయత్రి గారిని కూడా ఈ సన్మానానికి వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాం. వారు కూడా స్వీకరించి మంజుషను ఆశీర్వదించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత కార్యక్రమం వ్యక్తిగతాలంటే మైక్ ఉండాలి ముందు. అందరికీ శిరస నమస్కరిస్తూ, నేను ఇంతమందితో ప్రశంసలు పొందాలని నన్ను ఆశీర్వదించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చినటువంటి, ఇంత విద్యను నేర్పించి నన్ను ముందుకు నడిపినటువంటి నా గురువులందరికీ శిరస నమస్కారం చేస్తూ, పాదాభివందనం చేస్తూ, ఒక గురుస్థానంలో నన్ను ఈ యొక్క గురు పూజోత్సవ మహోత్సవం రోజు నన్ను నా శిష్య బృందం అంతా ఇంత గౌరవించి వాళ్ళ యొక్క భక్తిని, ప్రేమని నాకు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కళాకారులం, మాటల కంటే చేష్టలే ఉంటాయి. అంటే నృత్య ప్రదర్శనలు వేదిక మీద అవలీలగా ఇస్తాం. కాకపోతే ఇలా మైక్ ముందు మాట్లాడాలి అంటే ఈ ఆనందదాయకమైన సమయంలో అసలు మాటలే రావట్లేదు నాకు. మొదటిగా ఈ గురు పరంపర అనే అంశాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని నా మనసులో సంకల్పించుకుని మొదటి సంవత్సరం 2018లో అడిగేసి నాకున్న జ్ఞానంతో అరకొరిగా అప్పుడు చేసిన నా గురువుల్ని ఏదైతే నేను నేర్చుకున్న కూచిపూడి భరతనాట్య సాంప్రదాయంలో నా గురువుల్ని ఒక్కొక్క సంవత్సరం వారిని గౌరవించుకుంటూ ఈ గురు పరంపర తర్వాతి తరానికి అందాలని ఒక చిన్న ఆకాంక్షతో నేను ఈ గురు పూజోత్సవ సాంప్రదాయాన్ని మా అక్కగారైనటువంటి మాధురి గారు, ఆవిడ సంగీత ఉపాధ్యాయురాలుగా ఉంటారు, నేర్పిస్తారు. నేను ఎలాగ నాట్యం నేర్పిస్తానో ఆవిడ సంగీతం నేర్పిస్తారు. మేమిద్దరం మనస్సంకల్పించి ఈ యొక్క గురు పూజోత్సవ మహోత్సవాన్ని ఎటువంటి సమయంలోనూ ఆపకుండా ప్రతి సంవత్సరం విద్యార్థులకు, ఈ తరం విద్యార్థులకు ఆ గురు పరంపరను తీసుకెళ్లాలనే ఒక చిన్న ఆతృత, తృష్ణతో కూచిపూడి అలాగే భరతనాట్య సాంప్రదాయ నృత్యాలు నేర్పిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినా కానీ చేస్తాం. కొన్ని అనివార్య కారణాల వల్ల
ఈ సంవత్సరం ఆ రోజు చేయలేక ఈ రోజు చేస్తున్నాం. గురువు గారు అన్నట్టు పుష్కర కాలంలో ఎప్పుడన్నా చేస్తాము అని అన్నారు కదా, అలాగా ఈ 2 రోజుల తర్వాత ఆ సాంప్రదాయాన్ని వదలకూడదన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా గురు పూర్ణిమ రోజు కాకపోయినా మరునాడు చేసి ఆ సాంప్రదాయ ప్రాశస్త్యతను అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. దానికి ఎంతగానో మాకు సహకరించినటువంటి మెయిన్గా చెప్పాలంటే పేరెంట్స్, విద్యార్థుల్ని నేను ఎంత కష్టపెట్టినా, నేను ఎంత అరిచినా, నేను ఎంత తిట్టినా ఉపాధ్యాయులకి ఏంటంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాకు ముందే ఎక్కువే ఉంటుంది. చేయకపోతే తీసుకురండి, పిల్లల్ని తీసుకురండి, ఎందుకు తీసుకురారు, నేర్పించాలి నేను అని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎంతోమంది ఈరోజు శనివారం పెట్టడానికి కారణం కూడా చాలామంది పేరెంట్స్ ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడకూడదని చెప్పేసి ఈ యొక్క శని ఆదివారాల్లో వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇచ్చి పిల్లలకి తీసుకొచ్చి ఈ విద్యను ప్రదర్శింపచేయడానికి, ఈ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఎంతోమంది కొత్త విద్యార్థులు కూడా ఉన్నారు. ఇదే వాళ్ళకి ప్రధాన వేదిక. ఈ యొక్క మహోన్నతమైన మహోత్సవం రోజు వాళ్ళని ప్రదర్శింపచేయాలని వాళ్ళు కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అందజేయబడతాయి. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ సంగీత విద్వాంసురాలు లక్ష్మీ నరసింహ గారిని వేదిక ముందుకు విచ్చేసి ఈ చిన్నారులందరికీ కూడా జ్ఞాపికలు అందజేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. వర్ష సరే చూడండి. ఓకే. అమృత ధర్మజ కార్తిక వినీష్ చైత్ర మహతి నివృత్తి తనుశ్రీ మానస. ఈ పాప హెచ్ఆర్ అండి. అయితే అక్కడి నుంచి వచ్చి మన కార్యక్రమంలో ప్రదర్శించింది హైదరాబాద్. ఊహ యశస్వి చూడమ్మా. నివేదిత. ఈ పాప ఇంత హైట్ ఉంది కానీ చాలా చిన్నపిల్లండి, 8 ఏళ్ళే. చాలా ఆకాంక్షతో చాలా ప్రాక్టీస్ చేస్తుంది విత్ ఇన్ షార్ట్ స్పాన్. జస్మిత పాప, ఏ పాపకు కూడా బాగాలేదు అయినా కూడా బాగా చేసింది. వికెట్. ఆరాధ్య. మా కెమెరాలో చూడండి ముందు ఒకసారి. దీక్షిత. చూడమ్మా ఒకసారి. ఇషిక.
రాడి రాధిక. ఈ పాప గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే యుఎస్ నుంచి వచ్చింది. వీళ్ళ హస్బెండ్ అక్కడ ఉంటారు. మొన్నే సర్టిఫికేట్ కోర్స్ కూడా రాసింది. సెమినార్లో వేరే ఏం లేదు సార్. సెమినార్లో ఏం లేదు. తేజశ్రీ.